హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే ఒక థంబ్‌నెయిల్ అయితే చేసుకుందాం. సో, చాలామంది కంప్యూటర్‌లో ఫోటోషాప్‌లో చేస్తారు. అయితే మొబైల్‌లో చాలామంది అయితే ఫోటోషాప్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారన్నమాట. ఐ మీన్ థంబ్‌నెయిల్ చేయడానికి. ముందుగా నేనైతే 2 యాప్స్‌ని యూజ్ చేసి మనమైతే ఒక మంచి థంబ్‌నెయిల్ అయితే చేసుకుందాం. ఆల్రెడీ నేను చాలా థంబ్‌నెయిల్ మీద వీడియోస్ అయితే చేశాను. ఎందుకు ఇవి చేస్తున్నానంటే మన యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోస్ ఉపయోగపడాలని మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నానన్నమాట. మీరు మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. కొత్త కొత్త థంబ్‌నెయిల్స్‌ని మీ ముందుకు పరిచయం చేస్తున్నాను. దానికి రీజన్స్ ఏంటనంటే మన యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యూజ్ అవ్వాలని. చాలామంది స్కిప్ చేసుకొని చూస్తున్నారు, నార్మల్‌గా చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. మంచి వీడియోస్ తేడానికి ప్రయత్నిస్తుంటాను. సో, ముందుగా మనకు 2 యాప్స్ కావాలి. ఒకటి పిక్సెల్ ఆర్ట్ అండ్ పిక్సెల్ ల్యాబ్ అనమాట. సో, ఈ 2 యాప్స్ మనకి ప్లే స్టోర్‌లో అవైలబుల్ ఉన్నాయి. సో, నేను లింక్స్ ఇవ్వకపోవడానికి రీజన్స్ అంటే చాలా రీజన్సే ఉన్నాయి. యూట్యూబ్‌లో మనకి కొన్ని రీజన్స్ వల్ల లింక్స్ అయితే ఇవ్వట్లేదనమాట. సో, ముందుగా పిక్సెల్ ఆర్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం. మీరు ఏ థంబ్‌నెయిల్ అయితే చేస్తున్నారో ఆ థంబ్‌నెయిల్‌కి మనమైతే ముందు ఇమేజెస్‌ని క్రాప్ చేసుకోవాలనమాట. అదేవిధంగా కొంచెం కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోవాలి. కలర్ గ్రేడింగ్ ఏమైనప్పటికీ మీరు పక్కన పెడితే ముందుగా క్రాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ నేను ఈ వినాయక చవితి కోసం నిమజ్జనం వీడియో అయితే ఒక థంబ్‌నెయిల్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. దానికి గాను నాకు కొన్ని ఇమేజెస్ అయితే కావాలి. సో, ఇమేజెస్ కింద నేనేం చేస్తానంటే ఆల్రెడీ నేను క్రాప్ చేసుకున్న ఐ మీన్ ఆల్రెడీ నేను వీడియోలోని క్యాప్చర్ చేసుకున్న ఇమేజెస్‌ని కొన్నిటిని తీసుకుంటాననమాట. సో, మీకు నచ్చిన ఇమేజెస్‌ని మీరైతే తీసుకోవచ్చు. సో, ఇలా మనకి ఇమేజ్ అయితే ఉంటుంది. సో, ఇలా మీకు ఏ ఇమేజెస్ కావాలనేది ఒక 3 ఇమేజెస్‌ని మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు కటౌట్‌లోకి వెళ్ళి మనకి ఇక్కడ బ్రష్ ఆప్షన్ క్లిక్ చేయండి. మనకి ఏ పార్ట్ అయితే అవసరమో సో, ఆ పార్ట్ అయితే మనం రెడ్ కలర్‌లో పెట్టేసుకుందాం. పెట్టేసుకుంటే ఏమైతదంటే ఆ పార్ట్ వరకు మనకైతే క్రాప్ అయితే అవుతదనమాట. సో, మీరు ఇక్కడ ఐ సింబల్ క్లిక్ చేస్తే మనకి ఎంత కావాలో అంత వస్తదనమాట. మీకు అవసరం లేని పార్ట్ అంతటిని మనం ఎరేజర్‌తో ఎరేజ్ చేసుకోవాలనమాట. సో, ఇలా మీరు ఒక 3 ఇమేజెస్‌ని మీరైతే క్రాప్ చేసుకోవాలి. క్రాపింగ్ విషయం అయితే నేనైతే క్లారిటీగా మీకు చెప్పలేను. ఎందుకంటే అది మీ చేతుల్లో ఉంటది. మీరు ఎంత బాగా క్రాప్ చేసుకుంటే అంత బావుంటదనమాట ఇమేజు. సో, అందుకే నేను ఇక్కడ లేట్ అయితదని నేను ఆల్రెడీ ఒక 3 ఇమేజెస్‌ని క్రాప్ చేసి ఉంచేసుకున్నాను. సో, అవి మీకిప్పుడు నేను చూపిస్తాననమాట. ఎక్కడంటే మనం పిక్సెల్ ల్యాబ్‌లోకొచ్చేద్దాము. పిక్సెల్ ల్యాబ్‌లోకొచ్చి మీరు ఒక 3 ఇమేజెస్‌ని క్రాప్ చేసి ఉంచుకోండి. సో, ఉంచుకున్నాక ఇలా మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటదనమాట. ఫస్ట్ వచ్చినట్టు ఇలా ఉంటది. సో, లేదంటే ఏదో ఒక ఇమేజ్‌తోనైతే ఉంటదనమాట. సో, ఇలా ఉంటది. మీరేం చేయాలంటే 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ సైజ్ క్లిక్ చేయండి. ఇక్కడ కస్టమ్ మీద క్లిక్ చేసి యూట్యూబ్ థంబ్‌నెయిల్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఓకే చేయండి. సో, మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తది. పిక్సెల్ ల్యాబ్ గురించి నేనైతే ఫుల్ ట్యుటోరియల్ చేశాననమాట. ఒక 30 మినిట్స్ వీడియో. అంటే డీప్‌గా టూల్స్ అన్నిటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూసారంటే ఈ వీడియో చాలా బాగా అర్థమైతది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో పెడతాను. అక్కడ నుండి చూడండి. ముందుగా ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేయండి. నాకు పిక్చర్‌లోకి వెళ్తున్నాను. ఇక్కడ నేను ఒక 3 ఇమేజెస్‌ని అయితే నేను క్రాప్ చేసుకోవడం జరిగిందనమాట. సో, ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. ఇక్కడ ఒక ఇమేజ్ అండ్ 2 ఇమేజెస్ నేను క్రాప్ చేసుకున్నాను. ముందుగా మనకి గణేశుడి ఇమేజ్ అయితే చాలా అవసరం. సో, గణేశుడి ఇమేజ్ అయితే నేను తీసుకున్నాననమాట. సో, నేనైతే ఈ స్క్రీన్‌కి సర్కిల్స్ పెట్టుకుంటున్నాననమాట. అంటే గీతలు లైన్స్ పెట్టుకుంటున్నాను. లైన్స్ పెట్టి ఆ తర్వాత తీసేస్తాను. అంటే నాకు ఎంత కావాలనేది నాకు ఐడియా వస్తది. మీరు కూడా లైన్ పెట్టండి. లైన్ పెడితే ఏంటనంటే మీకు తెలుస్తదనమాట. సో, ఏ కార్నర్‌లో పెట్టాలి అని. సో, నేను మీకు చూపిస్తాను. ఆ తర్వాత మనం దాన్ని రిమూవ్ చేసుకుందాం. నేను సెకండ్ ఇమేజ్ అయితే నేను ఇది తీసుకుంటున్నాను. ఇదే ఎందుకు అనంటే నా ఫేస్ అనేది క్లారిటీగా ఉండాలి గదా! సో, దానికోసం అనమాట. ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో పంపిస్తే క్లియర్‌గా లేదు. సో, ఇలా మనకి ఇది గణేష్ నిమజ్జనం వీడియో కాబట్టి నిమజ్జనం ఇమేజ్ అయితే ఖచ్చితంగా ఉండాలనమాట మీ దగ్గర. సో, మీరు ఏ కాన్సెప్ట్ అయితే అనుకుంటున్నారో, ఆ కాన్సెప్ట్ యొక్క ఇమేజ్ అయితే మీ దగ్గర కంపల్సరీ ఉండాలనమాట. సో, ఇలా మనం అయిన తర్వాత మనం బ్యాక్‌గ్రౌండ్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. బ్యాక్‌గ్రౌండ్ ఎప్పుడైనా డార్క్ కలర్‌లో ఉండే కంటే లైట్ కలర్‌లో ఉన్నప్పుడు మన ఇమేజెస్ బాగా కనిపిస్తాయన్నమాట. సో, ఒక్కొక్క ఇమేజ్‌ని నేనైతే పెట్టుకుంటున్నాను. చూడొచ్చు మీరు. సో, నేను ఈ కలర్ మీద నేను కొంచెం లైట్ కలర్ పెట్టుకొని నేనైతే ఒక మంచి అవుట్‌లైన్ అయితే తీద్దామనుకుంటున్నా. సో, మీరైతే చూడొచ్చు. సో, డార్క్ కలర్ మరీ డార్క్ పెట్టినా మన ఇమేజెస్ అయితే కనిపించవు. సో, ఇలా పెట్టుకుంటే క్రాపింగ్ అనేది ఏదైనా మైనస్ ఉంటే అదైతే క్లియర్‌గా కనిపించదనమాట. తీసుకున్నాను. సో, వినాయకుడి ఇమేజ్ అయితే నేను ఒక మధ్యలో వచ్చేలాగా లేదు అంటే
ఇక్కడ కానీ లేదంటే ఎక్కడైనా కరెక్ట్గా సెట్ చేసుకోవాలన్నమాట. గైస్ మళ్ళీ ఇప్పుడు మనం టెక్స్ట్ అయితే క్లిక్ చేసుకుందాం. టెక్స్ట్లో మనం తెలుగు టెక్స్ట్ అయితే రాద్దాం. వినాయకుడు నిమజ్జనం అనేది వినాయకుడు నిమజ్జనం ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేసాం అన్నట్టు రాస్తాను అనమాట. ఏదైనా ఇన్నోవేటివ్గా రాయాలన్నమాట. నార్మల్గా రాస్తే ఎవరు చూడరు. వినాయక నిమజ్జనం అనేది ఫస్ట్ ఎంట్రన్స్లో రాసుకున్నాను. అండ్ రాసుకున్నాక సో వినాయక నిమజ్జనం అని అయితే రాసాను. సో దీనికి టెక్స్ట్ ఫాంట్స్ ఇవన్నీ మనకైతే ఆన్లైన్లో దొరుకుతాయి. సో ఎవరు డౌన్లోడ్ చేసుకొని లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, అవి కూడా మీరు చూడండి. నేనైతే టెక్స్ట్లన్నీ నేనైతే డౌన్లోడ్ చేసుకున్నాను వినాయక నిమజ్జనం వీడియో అయితే. సో మీరు చూడొచ్చు. సో మంచి మంచి టెక్స్ట్లు అయితే నేనైతే డౌన్లోడ్ చేసుకున్నాను. మీరు కూడా మీకు నచ్చిన టెక్స్ట్లు అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఎక్కువగా వైట్ యూజ్ చేస్తాను, ఎందుకంటే నాకు కొంచెం క్లియర్గా ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో కొంచెం ప్రొఫెషనాలిటీగా 2 కలర్స్నే మిక్స్ చేసి పెడదామనిపిస్తుంది. సో మీ ఇష్టము. సో మీకు నచ్చినట్టు మీరు పెట్టండి. సో నాకు నచ్చినట్టు నేనైతే ప్లేస్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా హైలైట్గా మనం తేవచ్చు, దీన్ని తెద్దాం ఖచ్చితంగా. సో వినాయక నిమజ్జనం అయితే సింపుల్గా నేను రాసుకున్నాను. కింద కింద ఏదైనా రాసుకుందాం మనం. సంవత్సరం చాలా బాగా అయ్యింది అని అయితే రాసుకున్నాను అనమాట. సో కొంచెం దీన్ని సైజ్ అనేది తగ్గించేసుకొని ఇక్కడికైతే మనం పెట్టుకుందాం దీన్ని. సో దీన్ని ఫాంట్ స్టైల్ అయితే మార్చుకుందాం. సో నేను ఫాస్ట్గా చేస్తున్నానని మీరు కొంచెం స్లోగా పెట్టుకొని చూడండి. సో మళ్ళీ మీకు అర్థం కాకపోతే మళ్ళీ నన్ను తిడతారు ఖచ్చితంగా. ఏంది బ్రో ఫాస్ట్గా చెప్పేసావు అంటారు. సో జాగ్రత్తగా చూసుకోండి. లేదు ఇది కింద మనం పెట్టుకుందామంటే కింద పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ నాకు గ్యాప్ అనేది బాగా దొరికింది కదా, సో అందుకే నేనైతే ఇలా రాస్తున్నాను అనమాట. సో ఈ సంవత్సరం చాలా బాగా అయ్యిందని అయితే నేను ఇక్కడ రాసుకున్నాను అనమాట. దీని సైజ్ కూడా మీరు తగ్గించేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం పొజిషన్ అనేది కరెక్ట్గా అరేంజ్ చేసుకోవాలన్నమాట. పొజిషన్ అనేది ఇంపార్టెంట్, టెక్స్ట్ ప్లేసింగ్ అనేది ఇంపార్టెంట్. ఈ ప్లేసింగ్లోనే లుక్ అనేది వస్తుంది. ప్లేసింగ్ కరెక్ట్గా లేకపోతే లుక్ అనేది అస్సలు రాదనమాట. సో మనం టెక్స్ట్కి కలర్ ఏదైనా పెట్టుకుందామని అంటే పెట్టుకోవచ్చు. ఇది కూడా క్రీమ్ కలర్లో చాలా బాగుందబ్బా. సో మీరు చూడొచ్చు, కానీ కొంచెం డార్క్ కలర్ పెట్టుకుందాం. ఓకే, సూపర్ ఉంది. సో ఇది మనం వైట్ టెక్స్ట్ కాకుండా ఇంకా ఏదైనా టెక్స్ట్ రాసుకుందాం. మీరు టెక్స్ట్ అనేది ఎల్లో కలర్ అయినా పెట్టుకోవచ్చు. సో చూసుకోండి ఏ కలర్ మ్యాచ్ అవుతుందా అన్నట్టు. వైట్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో మీరు ఇది రెడ్లోని ఫుల్ రెడ్ ఉంటుంది, అంటే లైట్ రెడ్ ఉంటుంది. సో అది పెడితే మీకు క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. సో మీరు చూసుకోండి, కలర్స్ అయితే మీరు చూసుకోండి. నేనైతే ఇక్కడ ఎల్లో కలర్ కూడా నేనైతే పెట్టుకుంటున్నాను, లేదు అంటే. సో ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా వచ్చినాక సో కొంచెం మనం బ్యాక్గ్రౌండ్ని ఇంకొంచెం హైలైట్ చేయడానికి కొంచెం డిఫరెంట్ కలర్స్ని మనం యూజ్ చేద్దాం. సో డిఫరెంట్ కలర్స్ అంటే ఇక్కడ మనకి చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో అందులో మనం ఒక కలర్ని తీసుకొని సో డ్రాగ్ చేసి సో బ్యాక్గ్రౌండ్ పంపిద్దాం. బ్యాక్గ్రౌండ్ అంటే టెక్స్ట్ కిందకి, అంటే మీ ఇమేజెస్ కిందకి పంపిద్దాం. ఇలా డ్రాగ్ చేస్తే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా బ్యాక్గ్రౌండ్లో పంపించినాక కొంచెం దీని ప్రీసెట్ అయితే కరెక్ట్గా మనం 14 అందులో పెట్టుకుందాం. పెట్టుకున్నాక ఇలాంటి అవుట్పుట్ అయితే ఒకటి వస్తుంది అనమాట. సో దీన్ని ఇంకా మీరు మార్చుకోవచ్చు. ఇంకా మనకి ఇక్కడ కలర్స్ ఉంటాయి కదా, సో దీని ద్వారా కూడా మనం అయితే మార్చుకోవచ్చు అనమాట. సో చూడండి ఇక్కడ డార్క్ కలర్స్ ఎంత హైలైట్ కనిపిస్తున్నాయో. సో ఇది ఒక చాలా బాగుంది. ఈ మన టెక్స్ట్ అనేది చాలా హైలైట్గా కనిపిస్తుంది. సో ఏం చేయాలంటే ఇలా మనకు ఉన్న తర్వాత మనం దీన్ని సేవ్ చేసుకుందాం. సో సింపుల్గా అయితే సేవ్ చేసుకుందాం. సేవ్ చేసిన తర్వాత వర్క్ అయితే అయిపోలేదు. ఫైనల్ అవుట్పుట్ అయితే మనం పిక్సెల్ ఆర్ట్లో చేసుకోవాలి. అది కూడా మీకు చూపిస్తాను. ఇమేజ్ ఉందో సో ఆ ఇమేజ్ని మనం ఇక్కడ తీసుకుందాం. క్రాపింగ్ విషయంలో నేను కొంచెం మైనస్ చేశాను, మీరు అలా చేయకండి. సో మిస్టేక్ అయితే చేయకండి, బాగా చేసుకోండి క్రాపింగ్ అయితే. సో ఇలా మనకి వచ్చింది కదా, కింద బార్డర్ కూడా వస్తే చాలా బాగుంటుంది అబ్బా. కింద బార్డర్ నేను మిస్ చేశాను. సో ఓకే, కింద బార్డర్ కూడా మనమైతే అప్లై చేసుకుందాం. లేదంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. అండ్ రేడియస్ అయితే క్లిక్ చేద్దాం. రేడియస్ క్లిక్ చేసి అవుటర్ లుక్ మనం వైటే పెట్టుకుందాం. వైటే పెట్టుకుంటే మనకి ఇదొక లుక్ అయితే వస్తుంది అనమాట. సో చూపిస్తాను మీకు. ఈ ఫైనల్ అవుట్పుట్ చూస్తే మీరు చాలా బాగుందని అంటారు. సో ఓకే, రేడియస్ అయితే కొంచెం తగ్గించుకుందాం. సో చూడండి, సో ఇలా మనకి ఒక అవుట్ లుక్ అయితే వచ్చిందనమాట. సో ఇది మీరు మీదన ఎక్కువగా పెట్టి కింద తక్కువగా ఎందుకు పెట్టానంటే
ఇది కూడా ఒక మోడల్ ఆఫ్ థంబ్‌నెయిల్ అనమాట. సో, మీకు నచ్చినట్టు మీరైతే అప్లై చేసి సేవ్ చేసుకున్నాను. ఫైనల్ అవుట్‌లుక్ అయితే చూద్దాం. ఎలా వచ్చిందో ఏంటన్నది మీకైతే క్లారిటీ వచ్చేస్తదనమాట. సో, మీరు వీడియో లాస్ట్ వరకు చూసుంటే మీకు ఈ థంబ్‌నెయిల్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఈ థంబ్‌నెయిల్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ థంబ్‌నెయిల్ నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరెన్నో థంబ్‌నెయిల్స్ యూట్యూబ్‌కి సంబంధించిన ఎన్నో వీడియోస్ అయితే తీసుకొస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.